జెస్సీ, దేవుడున్నట్టే ఆత్మలు కూడా ఉన్నాయి కదా. అసలు ఇంట్లో ఎవరున్నారు? మీరంతా భూత వైద్యులు అన్నమాట. నో, గోస్ట్ హంటర్స్. ఒక ప్లేస్లో దయ్యాలు ఉన్నాయో లేవో ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాం అంతే. ఆ అక్క చెల్లెల్లో చెల్లికి ఏదో ఫిజికల్ డిజార్డర్ ఉండేదట. తనకి 18 years దాటాక తన వయసు 3 years పాటు తగ్గుతూ వచ్చింది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. చిన్నపిల్ల మీద పగ ఎవరికుంటుంది? తను ఏ రకంగా చిన్నపిల్ల కాదు జెస్సీ. తను నువ్వు అనుకుంటున్న మనిషి కాదు. ఎవరిల్లిది? ఏమి ప్లీజ్ స్టాప్, దిస్ ఇస్ నాట్ ఫనీ. బెడ్ కింద ఎవరో ఉన్నారు. నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఇలాంటి స్కెచెస్ వేయాలని అనిపిస్తుందా, లేదా ఇలాంటి స్కెచెస్ వేయాలని ఎవరైనా చెప్తున్నారు? నీకు కనిపించే శరీరం ఒక అబద్ధం. మీ అక్కకి దయ్యం పట్టింది. అందరు చెప్పేది నిజమేనేమో, అవి రూమర్స్ కావనిపిస్తాం. అవి శాలిని జో ఎక్కడ? శాలిని ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదా. చచ్చిపోతావని చెప్తే అర్థం కాదా నీకు? బట్ సర్ వి ప్రొఫెషనల్స్, వీ కెన్ హ్యాండిల్ దిస్. శాలిని, మన ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. వీ షుడ్ లీవ్. అసలు అది కలో నిజం అర్థం కావటం లేదు. జెస్సీ, దేవుడున్నట్టే ఆత్మలు కూడా ఉన్నాయి కదా. అసలు ఇంట్లో ఎవరున్నారు? మీరంతా భూత వైద్యులు అన్నమాట. నో, గోస్ట్ హంటర్స్. ఒక ప్లేస్లో దయ్యాలు ఉన్నాయో లేవో ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాం అంతే. ఆ అక్క చెల్లెల్లో చెల్లికి ఏదో ఫిజికల్ డిజార్డర్ ఉండేదట. తనకి 18 years దాటాక తన వయసు 3 years పాటు తగ్గుతూ వచ్చింది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. చిన్నపిల్ల మీద పగ ఎవరికుంటుంది? తను ఏ రకంగా చిన్నపిల్ల కాదు జెస్సీ. తను నువ్వు అనుకుంటున్న మనిషి కాదు. ఎవరిల్లిది? ఏమి ప్లీజ్ స్టాప్, దిస్ ఇస్ నాట్ ఫనీ. బెడ్ కింద ఎవరో ఉన్నారు. నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఇలాంటి స్కెచెస్ వేయాలని అనిపిస్తుందా, లేదా ఇలాంటి స్కెచెస్ వేయాలని ఎవరైనా చెప్తున్నారు? నీకు కనిపించే శరీరం ఒక అబద్ధం. మీ అక్కకి దయ్యం పట్టింది. అందరు చెప్పేది నిజమేనేమో, అవి రూమర్స్ కావనిపిస్తాం. అవి శాలిని జో ఎక్కడ? శాలిని ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదా. చచ్చిపోతావని చెప్తే అర్థం కాదా నీకు? బట్ సర్ వి ప్రొఫెషనల్స్, వీ కెన్ హ్యాండిల్ దిస్. శాలిని, మన ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. వీ షుడ్ లీవ్. అసలు అది కలో నిజం అర్థం కావటం లేదు.